ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు కట్టుకోవాలనుకునే పేద కుటుంబాలకు ప్రభుత్వం మరో పెద్ద ఊరట కల్పించింది. ఇప్పటికే గృహ నిర్మాణ పథకం కింద అందుతున్న ఆర్థిక సాయానికి తోడు 2026లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అదనంగా వేల రూపాయల ఉచిత సాయం ప్రకటించింది. ఈ అదనపు సహాయం ఎవరికి లభిస్తుంది, ఎంత మొత్తం వస్తుంది, అర్హతలేమిటి, డబ్బు ఎలా మీ ఖాతాలోకి జమవుతుంది అనే పూర్తి వివరాలు చాలామందికి ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అందుకే ఈ వీడియోలో ఏపీ హౌస్ కన్స్ట్రక్షన్ స్కీమ్ 2026 గురించి ఒక్క అంశం కూడా మిస్ కాకుండా సులభమైన భాషలో పూర్తిగా వివరంగా మీకు చెప్పబోతున్నాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఏపీ హౌస్ కన్స్ట్రక్షన్ స్కీమ్ 2026 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు, గృహంలేని కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలకమైన సంక్షేమ పథకం. ఇప్పటికే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూపాయలు 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుండగా 2026 సంవత్సరానికి గాను నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పేదలు ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అదనపు ఉచిత సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన వేలాది ఇళ్ల నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ అదనపు సాయం వర్గాల వారీగా ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ వర్గానికి చెందిన లబ్ధిదారులకు అదనంగా రూపాయలు 75,000, ఎస్సీ మరియు బీసీ వర్గాలకు అదనంగా రూపాయలు 50,000 అందిస్తారు. దీంతో ఎస్టీ లబ్ధిదారులకు మొత్తం గృహ నిర్మాణ సాయం రూపాయలు 4.75 లక్షలు, ఎస్సీ మరియు బీసీ లబ్ధిదారులకు రూపాయలు 4.5 లక్షలవుతుంది. ఇతర వర్గాలకు ప్రాథమికంగా ఉన్న రూపాయలు 4 లక్షల సాయం యథాతథంగా కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయమేమిటంటే ఈ మొత్తం పూర్తిగా ఉచిత ప్రభుత్వ సాయం. ఇది లోన్ కాదు, వడ్డీ లేదు, తిరిగి చెల్లించాల్సిన అవసరం అస్సలు లేదు. పేదలు అప్పులు చేసి వడ్డీల భారం మోయకుండా సొంతింటిని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయం పొందాలంటే లబ్ధిదారుడు ఇప్పటికే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో ఎంపికై ఉండాలి. ఇంటి పట్టా తప్పనిసరి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారు కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. బ్యాంక్ అకౌంట్ ఎన్పీసీఐతో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకే జమవుతుంది. అంతేకాదు, ఇంటి నిర్మాణం నిజంగా జరుగుతోందని నిర్ధారించడానికి జియో ట్యాగ్ ఫోటోలు తప్పనిసరి. గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది, గృహ నిర్మాణ శాఖ అధికారులు స్థలానికి వచ్చి నిర్మాణ పురోగతిని పరిశీలిస్తారు. అర్హత పూర్తిగా నిర్ధారించిన తర్వాత మాత్రమే అదనపు సాయం విడుదలవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా కొత్త ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారికి అర్హత ఆధారంగా ఈ సాయం అందుతుంది. ఇప్పటికే ఇల్లు పూర్తిగా నిర్మాణం అయిపోయిన వారికి ఈ అదనపు సాయం వర్తించదు. ఇంకా నిర్మాణంలో ఉన్నా లేదా పూర్తి కావాల్సిన ఇళ్లకే ఇది వర్తిస్తుంది. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పేదలకు భద్రమైన నివాసం లభిస్తుంది. అప్పుల బెడద తగ్గుతుంది. గృహ నిర్మాణంతో పాటు ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా దృష్టి పెడుతోంది. మొత్తంగా ఏపీ హౌస్ కన్స్ట్రక్షన్ స్కీమ్ 2026 అనేది కేవలం ఒక ఇల్లు కట్టించే పథకం మాత్రమే కాదు, పేద కుటుంబాలకు భద్రత, గౌరవం, స్థిరమైన జీవితం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న కీలకమైన అడుగు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే ఏపీ హౌస్ కన్స్ట్రక్షన్ స్కీమ్ 2026 అనేది పేదల సొంతింటి కలను నిజం చేసే చాలా కీలకమైన పథకం. అదనంగా వచ్చే రూపాయలు 75,000 లేదా రూపాయలు 50,000 సాయంతో ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగకుండా పూర్తయ్యే అవకాశముంది. ఇది లోన్ కాదు, వడ్డీ లేదు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అనే విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పటికే గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులైతే వెంటనే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.